హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలి. ఏంటంటే మీరు జనరల్గా మీ పేరు మీద అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ పేరు మీద ఫోన్ అనేది మీ పేరు మీద ఈఎంఐలో తీసుకుంటే మాత్రము ఒకటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది చూడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎట్లయితుందంటే ఏడ కూడా అమౌంట్ అనేది పుడతలేదు. ఇంకోటి చేసిన జాబ్ కూడా నువ్వు సరిగా జీతం వచ్చేది రాంది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, నీ పేరు మీద నీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ పేరు మీద నువ్వు ఫోన్ అనేది నీ ఫ్రెండ్కే కదా అన్నట్టు ఇప్పించినావు అనుకో ఈఎంఐలా, తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్పనీకి రాదు. తర్వాత వాళ్ళు కట్టరు అనేది గ్యారెంటీ ఉండదు. కాబట్టి అన్నీ చూసుకొని నువ్వు అనేది నీ పేరు మీద ఫోన్ అనేది అంటే ధైర్యం చేయి. నీ పేరు మీద ఫోన్ అనేది ఇప్పియండి. నీ సిబిల్ పెరుగుతుండవచ్చు, వాళ్ళు చెప్పేది చెప్తారు. నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా నమ్మకండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏ సొంతోళ్ళను కూడా నమ్మనీకే లేదు పైసల విషయంలో. సో నేను ఒక్కటే చెప్తున్నా, ఏంటంటే ఈడ ఫోన్ అనేది నీ పేరు మీద ఇప్పిస్తారు, ఎట్లయినా ఈఎంఐ కట్టుకుంటారని నువ్వు అనుకుంటావు. కానీ ఒక్క నెల కూడా కట్టలేరు అనుకో ఈఎంఐ, ఏమవుతుంది తెలుసా? వాడు నీ పేరు మీద తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా లోన్ ఏజెంట్ మాత్రం మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వచ్చి ఆ లోన్ రికవర్ చేసుకొని పోతాడు. ఆ టైంకి ఇట నీ దగ్గర కూడా పైసలు లేకపోతే ఏం చేస్తావు? వాడు ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తాడు అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఒకటి, నీ పేరు మీద ఫోన్ అనేది ఇప్పించేటప్పుడు ఆలోచించి, ముందు వెనక ఆలోచించి ఫోన్ అనేది ఇప్పి ఈఎంఐలో అది కూడా. కానీ అట్లా అని నా దోస్తే కదా కడతాడు కదా అని ఇప్పించినావు అనుకో చెప్పనీకి రాదు. ఓకే, నీకు నమ్మకం ఉన్నది, వానికి జాబ్ ఉంది, ఖచ్చితంగా కడతాడని నమ్మకం ఉంటే ఇప్పియండి. ఎందుకంటే కొందరు కట్టేస్తారు, ఎందుకంటే కొందరు జెన్యూన్గా ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన దోస్తాన్లో కొందరు జెన్యూన్గా ఉంటారు. ఎందుకంటే మన పేరు మీద తీసుకున్నాం కాబట్టి కడతారు కొందరు, కాబట్టి జెన్యూన్గా ఉంటారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. జర ఫోన్ అనేది ఇప్పించేటప్పుడు ఫోన్ అయినా, టీవీ అయినా, ఏదైనా, కార్ అయినా, బైక్ అయినా, ఏదైనా కూడా నీ పేరు మీద ఈఎంఐలో ఇప్పించేటప్పుడు కొంచెం చూసి ఇప్పియండి అన్నమాట. సరేనా? వాడు డౌన్ పేమెంట్ కడతాడేమో కానీ తర్వాత ఈఎంఐలు కట్టని చెప్పనీకి రాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ, ఉంటా.